హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మగువ ఓ మగువ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కథ ఏంటని అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కేశవయ్య స్వామిని కలిసి తన కొడుకు 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన నా కొడుకు ఆచూకీ చెప్పమని అంటాడు. అప్పుడు స్వామి అమ్మవారి సమక్షంలో అంజనం వేసి, నీ కొడుకు ఉత్తర దిశలో ఉన్నాడు, నువ్వు ప్రయత్నిస్తే వివరాలు నీకు తెలుస్తాయి అని చెప్తాడు. తర్వాత చెంచలమ్మ ఇంటికి ఒక చీరలతను వస్తాడు. చంటి చీరలతన్ని చూసి ఇంట్లోకి వెళ్ళి సింధూర చేయి పట్టుకొని వస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు, రే ఏంట్రా సింధూర చేయి పట్టుకొని వచ్చావు అని అంటాడు. అబ్బే ఏం లేదండి, నేను కొనాలనుకున్నది సింధూరకు కాదండి, నేను ప్రేమించిన అమ్మాయి గారి కోసం చీర కొనాలనుకుంటున్నానండి అని చెప్పి సింధూరను చీరను సెలెక్ట్ చేయమంటాడు. అప్పుడు సింధూర, చంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో తెలియకుండా ఎలాంటి చీర తీసుకోవాలి అని అంటుంది సింధూర. అమ్మాయి గారు, మీది చాలా మంచి మనసు అండి, మీ మనసుకు ఎలాంటి చీర నచ్చినా ఆ అమ్మాయి గారికి నచ్చుతుందండి. నేను ప్రేమించిన అమ్మాయి గారు ఎలా ఉంటుందో మీకు తెలియకపోయినా ప్రేమ అనేది స్వచ్ఛమైనదండి, పచ్చని పైరులా అందంగా ఉంటుంది, దేవుడికి అభిషేకించే పసుపులా శుభకరంగా ఉంటుంది, అందుకని అలాంటి చీర తీసుకోవాలండి అని అంటాడు. అక్కడ అదే రంగున్న చీర కనిపించడంతో చంటి ఆ చీరను తీసుకొని సింధూర భుజంపై వేస్తాడు. అమ్మాయి గారు మీకు ఎలా ఉందండి, బాగుందా అని అంటాడు. సింధూర చాలా బాగుంది చంటి అని అంటుంది. చంటి తీసుకున్న చీర అక్కడున్న వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అప్పుడు చంటి ఆ చీర ఖరీదు 2500 ఆలోచించకుండా ఇస్తాడు. అప్పుడు రేణుక, రే చంటి ఆలోచించకుండా ఎలా ఇస్తావురా అని అంటుంది. అప్పుడు చంటి, నేను ప్రేమించిన అమ్మాయికి బహుమతిగా ఇస్తున్న చీర, ప్రేమ అనేది విలకట్టలేనిది కాబట్టి దానికి ఖరీదు కట్టలేం కదండి, అందుకే బేరం ఆడడం నాకు ఇష్టం లేదు అంటాడు చంటి. అమ్మాయి గారు, నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లేంత వరకు ఈ చీరను మీ దగ్గరే ఉంచండి అంటూ చంటి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సింధూర ఆ చీరను తీసుకుని చాలా సంతోషంతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చంటి పెళ్లికూతురు బొమ్మను పట్టుకొని, అమ్మాయి గారు మీరు నాకు ఎప్పుడు కనిపిస్తారో, ఐ లవ్ యూ అండి అంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత ధర్మయ్య, నా కలలో పచ్చని పంట పొలాలు, పూల తోటలు, నట్టింట్లో పాలు పొంగడాలు ఇవన్నీ నా కలలో కనిపిస్తున్నాయి, నాకెందుకో ఈరోజు శుభవార్త వింటానని నాకు అనిపిస్తుంది అని తన భార్యతో చెప్తుంటాడు. అప్పుడు వాళ్ళ భార్య, దేవుడి దయ వల్ల అలాంటి శుభవార్త వింటే మంచిదే కదండి అని అంటుంది. అంతలోనే అక్కడికి చెంచలమ్మ వస్తుంది. అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య గారు అని అంటుంది. ధర్మయ్య, అయ్యో అంత మాట అనకండి, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అని అంటాడు. అన్నయ్య, తల్లిదండ్రులుగా మీ కూతురికి ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్న మీ తాపత్రయం, ఆవేదన నాకు అర్థమైంది, కానీ నేను ప్రాణంగా ప్రేమించిన ఆ కోడలు నాకు ఎక్కడ దూరం అవుతుందోనని మదనపడ్డాను. నేను పెళ్లి చేస్తే వచ్చేవాడు నా కోడల్ని ప్రేమగా చూసుకుంటాడో లేదోనని భయపడ్డాను. బాగా ఆలోచించిన తర్వాత నా ప్రేమ, నా స్వార్థం, నా భయం, నా ఆలోచన, నా ప్రేమ వీటన్నిటికన్నా నా కోడలి జీవితమే నాకు ముఖ్యమైందని తెలుసుకున్నాను. అందుకే నా కోడలు సింధూరకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ధర్మయ్య వాళ్ళ భార్య చాలా సంతోషపడతారు. తర్వాత ధర్మయ్య, ఎంత మాట చెప్పారమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. అప్పుడు చెంచలమ్మ, అన్నయ్య మీరు కష్టపడి శ్రమపడి సంబంధాలు చూడవలసిన అవసరం లేదు అని అంటుంది. అప్పుడు ధర్మయ్య, కోడల్ని కన్న కూతురి కంటే ఎక్కువగా, కనీ పెంచిన తల్లిదండ్రుల కంటే గొప్పగా ప్రేమించగలిగే గొప్ప మనసున్న మీరు మీ మంచితనమే అర్థం చేసుకోలేకపోయామమ్మా, అపార్థం చేసుకుని పంచాయతీలో మిమ్మల్ని పిలిపించి అందరి ముందు మిమ్మల్ని తలదించుకునేలా చేశామమ్మా, పెద్ద మనసుతో మీరు మమ్మల్ని క్షమించాలమ్మా అంటూ దండం పెడతాడు ధర్మయ్య. చెంచలమ్మ, మీరు ఏం చేసినా అది మీ కూతురి మీద ప్రేమనే, తల్లిదండ్రులుగా మీ బాధ్యత, అందులో ఏ తప్పు లేదు అంటుంది చెంచలమ్మ. సింధూర పెళ్లి మీ కూతురు పెళ్లిలా కాకుండా ఈ చెంచలమ్మ కోడలిగా గొప్పగా జరగాలి, అదే నా కోరిక అంటుంది చెంచలమ్మ. అప్పుడు ధర్మయ్య, అంతకంటే అదృష్టం ఉంటుందా, అంతా మీ ఇష్టమమ్మా అని అంటాడు. సింధూర చంటి ఇచ్చిన చీరను తీసుకొని అది చూస్తూ ఎంతగానో సంతోషపడుతుంటుంది. తన ఆనందానికి అద్దులు అవధులుండవు. ఇంద్రధనుసుల రంగులన్నీ ఒక్కసారిగా తన ముఖంలో కనిపిస్తుంటాయి. చంటి, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని నేనే చంటి, తాళి కట్టిన భర్తగా నువ్వు నాకు ఇచ్చిన మొదటి బహుమతి ఈ చీర. ఈ చీర నాకు చాలా నచ్చింది, నేను జీవితాంతం మర్చిపోలేని మరుపురాని మధురమైన జ్ఞాపకం అని ఆ చీరను పట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. సింధూర చంటి ఇచ్చిన చీరను కట్టుకొని పసుపు, కుంకుమ, పూలు, గాజులు పెట్టుకొని నిండు చందమామలా రెడీ అవుతుందండి. సింధూర సౌభాగ్యవతిగా చాలా అందంగా ఉందండి. త్వరలోనే సింధూర చంటి ఒకటవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు అలాగే అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.